వాయిస్ వస్తుందండి బ్లూటూత్ ఆన్ ఇంకా స్లోగా ఉన్నట్టుంది. అదే అదే బ్లూటూత్ ఒక్క నిమిషం. వాయిస్ వస్తుంది అనుకుంటున్నాను కదా, వస్తుంది కదా? ఇప్పుడు వినిపిస్తుంది మేడం. అదే అదే బ్లూటూత్ ఆన్ చేసింది. ప్రార్థన చేద్దాము. డీప్ బ్రీతింగ్. ఇదేంటి పిన్ను వేరే వాళ్ళు వచ్చేసారు. Deep breathing. Om Bhurvuvasvah Tasya Viturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. Om Trayambakam Yajamahi Sugandhim Pushtivardhanam Urvarukamiva Bandhanat Mrityumukshiyamamrutat. Om Sahana Bhavatu Sahana Bhunaktu Saha Viryam Karavavahe Tejasvinavaditanustu Ma Vidvishavahe. ओम शांति शांति शांति. हरि ओम. सर्वे जन सुखिनो भवन्तु. कायकल्प पोजिशन. కూర్చొని అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10. 11 అశ్విని ముద్ర ఓజస్వాసం. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. నిలబడి కూడా కాయకల్ప పొజిషన్. ఇది వేయడం వల్ల మన నర్వస్ సిస్టమ్ బలంగా తయారవుతుంది, ప్రాణశక్తి బాగా రెజ్యునేట్ అవుతుంది. నెంబర్ కౌంట్ చేస్తున్నప్పుడు యానస్ పార్ట్ ని టైట్ చేయడాన్ని అశ్విని ముద్రలు అంటాం. మనకి నెంబర్ కౌంట్ చేసినప్పుడు జస్ట్ సంకోచింపు చేయడం అంతే. 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. 2 చేతులు ఇలా పైకి తీసుకొని వెళ్ళి కూడా మనము ఓజస్వాస వదిలితే ఇంకా బాగా పట్టుచిక్తుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా స్వైస్. 2 చేతులు ఎదురుగా ఫస్ట్ స్టెప్ లో, సెకండ్ స్టెప్ లో 2 చేతులు వెనక్కి వెళ్తే, థర్డ్ స్టెప్ లో కాలు మీద వెళ్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఎనర్జీ పాసింగ్. కాళ్ళ పిక్కల్లో బాగా నొప్పి వచ్చి ఉంటుంది, వాటిని ఆ భాగాల్ని గమనిస్తూ అక్కడికి శక్తి ప్రసారం పంపిస్తూ రిలాక్స్ చేస్తూ ఉంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ 2 3 4 5 6 7 8 9 10. చేతులు ఫ్రీగా. 1 2 అప్ 1
2 up, 1 2 up, 1 2 up, stop. రెండు చేతులు ఎదురుగా, రెండు కాళ్ళ మధ్య గ్యాప్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్, నడుము కింద భాగం వరకు మాత్రమే. 3 4 5 6 7 8 9 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ. ఇవన్నీ వార్మప్స్. మనం సూర్య నమస్కారాలు చేయడానికి ముందు చేయవలసింది. 2 3 4 5 6 7 8 9 10. నడుము చేతులు మెడకి. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. అర్ధ చక్రాసన్. నడుము చేతులు అరిచేతులు పెట్టి శ్వాస తీసుకుంటూ వెళ్ళి శ్వాస వదిలేస్తే స్ట్రైట్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తాడాసన చేద్దాం. డీప్ బ్రీతింగ్. రెండు కాళ్ళు పక్క పక్కనే ఉంటాయి. స్ట్రెచ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తిరిగి తాడాసన. కాళ్ళ మధ్య గ్యాప్. డీప్ బ్రీతింగ్. స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. నేను రిపిటేషన్స్ కొంచెం తగ్గిస్తున్నాను. టైం కొంచెం మనకి ఇవాళ లేట్గా మొదలు పెట్టాం కాబట్టి 5 minutes డిలే అయింది కదా, సో అది మేనేజ్ చేయాలి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులు బాడీ పక్కగా. డీప్ బ్రీతింగ్. పూర్తిగా శ్వాసను ఊపిరితిత్తులో నింపి శ్వాస వదిలేస్తూ రెండు చేతులు బాడీ ఎదురుగా తీసుకొచ్చి కలపాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కళ్ళు మూసుకొని దృష్టి ఆగ్నేయ చక్రం దగ్గర కేంద్రీకరించి చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచి 5 వేలు ముక్కుల ముద్ర. క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. తొడ భాగాన్ని బిగించి బాడీ కదలకుండా వీలైనంత భుజం దగ్గర రొటేషన్ వచ్చేటట్టు చూసుకోవాలి. రివర్స్, లెఫ్ట్, రివర్స్, ఆల్టర్నేట్ రొటేషన్ కూడా చేద్దాం. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు ముందు, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు ఎదురుగా, రెండు కాళ్ళు పక్క పక్కనే. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. రివర్స్, స్లోలీ రిలాక్స్. ఎనర్జీ పాసింగ్. మెడ, భుజాలు, చేతులు ఇవన్నీ వీటన్నిటిని గమనిస్తూ ఎక్కడెక్కడైతే నొప్పులు వచ్చినాయో ఆ భాగాలకు శక్తి ప్రసారం పంపిస్తున్నట్లు భావన చేస్తూ రిలాక్స్, రిలాక్స్. సిటప్స్. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తూ 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు ఎదురుగా. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు నమస్కార ముద్ర. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తూ 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మోకాళ్ళ మీద
కళ్ళు ఎదురుగా చూస్తూ మోకాలు రొటేషన్. స్లోలీ రిలాక్స్. రివర్స్. స్లోలీ రిలాక్స్. నడుమి చెయ్యి, మోచెప్పు చెయ్యి, ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. కాలు మడాల ఎక్సర్సైజ్. పాదం గుండ్రం. రివర్స్. ఎడమ కాలు. యోగా ఇంతవరకు చేసుకున్నా సరిపోతుంది. స్టార్టింగ్ వార్మప్స్. టైం లేనప్పుడు జస్ట్ బేసిక్స్ ఇవ్వను. కటి చక్రాసనం చేస్తుంది. లెఫ్ట్ 2 3 4. సెకండ్ పొజిషన్. లెఫ్ట్ 2 3 4. 1 2 3 4. 1 2 3 4. థర్డ్ పొజిషన్. లెఫ్ట్ 2 3 4. 1 2 3 4. 1 2 3 4. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ పొజిషన్. 5 వేలు ముక్కుల ముద్ర. వెన్నుపూసకి ఇరువైపుల టైల్ బోన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ కొంచెం కొంచెంగా పైకి తీసుకొస్తాం. పాదాలేమో మునివేళ్ళ మీద లేపుతూ ఉంటాం. అలా లేపినప్పుడు చేతులు వెన్నుపూసకి ఇరువైపులా ప్రెస్ అవుతా. వెన్నుకి చాలా మంచి ఎక్సర్సైజ్. డిస్క్లు ఏదన్నా బయటకు వచ్చినట్టున్నా అవి లోపలికి వెళ్ళిపోవడానికి ఇట్లా చేసుకుంటూ ఉంటే రోజు బాగుంటుంది. సెకండ్ టైం మళ్ళీ టైల్ బోన్ నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క డిస్క్ వర్టిబ్రాలు ఉంటాయి కదా, ఒక్కొక్కటి గ్యాప్ ఎంత ఉంటుందో అంత గ్యాప్లో కొంచెం కొంచెం పైకి తీసుకొని రావాలి. మ్యాక్సిమం ఎంత వస్తే అంత. 5 వేలు టచ్ కాకపోయినా పర్వాలేదు. చేతి యొక్క ఎముక భాగం వెన్నుపూసకు తగ్గుతూ ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ వెన్నుపూస మనకి వేళ్ళు తగలకపోవచ్చు. 5 వేళ్ళు అయినా కూడా చేయాలి. స్లోలీ రిలాక్స్. త్రికోణాసనం చేద్దాం. లెఫ్ట్ slowly relax. Right side. Slowly relax. Viloma Trikonasana. Deep breath in, breathe out చేస్తూ ఉండండి. కుడి చేయి ఎడమ కాలు క్రాస్గా పట్టుకోవాలి. స్లోలీ. ఎడమ చేయి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. కోణాసన్. ఎక్కువసేపు డ్యూరేషన్ నేను ఉండట్లేదు ఈరోజు, ఎందుకంటే మనం కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఈరోజు. ప్రాణాయామాలు మరి ముఖ్యంగా నాభిస్థానం డిస్ప్లేస్మెంట్ అది అయినప్పుడు ఎలా ఉంటాయి సమస్యలు, వాటికి సంబంధించి ఆసనాలు ఈరోజు వీలైతే అవన్నీ చేసుకున్నాం. అప్పుడప్పుడు రివిజన్ లాగా ఉంటుంది. మనం చేసే వాటిల్లోవే పర్టికులర్గా పాయింట్అవుట్ చేసుకుంటూ చేస్తే ఎక్కువ లాభం. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, త్రికోణాసనం చేయలేని వాళ్ళు, సయాటికా ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కోణాసనం చేయాలి రోజు. ఏ కాలైతే ముందు చేపమో ఆ చేయి ఆ కాలు పక్కనే, రెండో చేయి నడుము మీద, మోకాళ్ళు ఎక్కడ ముడవము, ఎడం భుజం మీదుగా తల పైకి తిప్పి చూడాలి. ఈ విధంగా చేసుకోవాలి. వీరభద్రాసనం చేద్దాం. 2 చేతులు ముందు ఇలా స్ట్రైట్గా చాపేసేయండి. ఒక బాడీ ఒకవైపు లెఫ్ట్కి అంతా తిరిగేసాం కదా, తర్వాత బెండ్ అవ్వండి. అంతే. హ్యామ్ స్ట్రింగ్ మజిల్ అంటే తొడలో ఉన్న కండరాలకి పిరుదుల్లో పిరిఫార్మిక్ మజిల్ ఉంటుంది. వీటన్నిటికి కూడా
చక్కటి ఫ్లెక్సిబిలిటీ రావడానికి ఈ పొజిషన్స్ బాగా పనికొస్తాయి. ఇప్పుడు మనం చేసిన మొత్తం వార్మప్స్లోవి దీనివల్ల ఏంటంటే లాభము, సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు మనకి చాలా తేలిగ్గా చేసేస్తాం అనమాట, ఎటువంటి ఇబ్బంది లేకుండా, పట్టేయకుండా కండరాలు ఫ్రీగా ఉంటాయి. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా వీరభద్రాసనంలో కూడా నమస్కారం ముద్ర పెట్టి కూడా భంగిమ ఇంకొకటి కూడా చేయొచ్చు. వృక్షాసనం. నాలుక కేచరి ముద్ర వేసుకొని 2 చేతులు నమస్కారం ముద్ర పైకి తీసుకొని వెళ్ళాలి. స్లోలీ రిలాక్స్. Slowly relax. Garudasana position. Relax. Other leg. ఎడమ కాలు పైన, ఎడమ చేయి లోపల గుండా. Slowly relax. సంతులాసన్. నాభిస్థానము అంటే సోలార్ ప్లెక్సస్, బొడ్డు భాగం దగ్గర ఒక నాడి ఉంటుంది. ఆ నాడి దాని ప్లేస్లో అది ఉండకుండా బొడ్డు జస్ట్ కిందగా ఉంటుంది, అది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మనలో వాయు ప్రసారం ఎక్కువగా ఉండడం, ఎయిర్ సర్క్యులేషన్, ఎయిర్ ప్రెషర్ ఓవర్గా ఉన్నప్పుడు ఒక పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, సెంటర్లో ఉండదు. అలా వెళ్ళినప్పుడు జీర్ణ సంబంధమైన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ప్లస్ ప్రతి అవయవం మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఆ విధంగా సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఒక రోజుతో రాదు. రోజువారీ మనం చేసే కొన్ని తప్పులు, జీవన శైలిలో సరైన అంటే జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఫుడ్ కానీ ప్రతిదీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అందుకని వాతం రెక్కను చూసుకోవాలి. వాతం, పిత్తం. పిత్తం కూడా అంటే హీట్, బాడీలో ఎయిర్, హీట్, ఈ 2 త్రిదోషాలు ఎక్కువగా ప్రకోపించినప్పుడు నాభిస్థానం పక్కకి వెళ్ళిపోతుంది. ఏ విధంగా అయితే కనుక ఇప్పుడు నటరాజాసనం చేశాం కదా, ఇటువైపు నటరాజాసనం చేసినట్లేం కదా, ఇది ఒకసారి చేద్దాం. ఇది కూడా నాభిస్థానం కరెక్ట్ దాని ప్లేస్లోకి అది రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది రెగ్యులర్గా చేసుకోవాలి. అవసరమైతే గోడ సపోర్ట్ తీసుకొని చేయండి ఇది. ఓకే, అంటే మనం చేసేవే ఏవి ఎలా పనికొస్తాయి అనేది కొంచెం అటెన్షన్ పే చేస్తే ఆ పర్టికులర్గా అవి ఎక్కువ గుర్తుపెట్టుకొని ఎక్కువ చేసుకోవచ్చు. అందుకని సో ఎలా అయితే ఎగ్జాంపుల్ మీకు నాభిస్థానం సంబంధించి ఇప్పుడు మలాసనం చేద్దాం. ఇది చేస్తూ మాట్లాడుకుంటే టైం కలిసి వస్తుంది. ముందే కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. ఆ తర్వాత 2 చేతులు మోచేతుల్ని మోకాళ్ళ ముందు వైపుగా పెట్టి నెడుతూ ఉండాలి వెనక్కి. హిప్ రీజియన్ బాగా వెనక్కి స్ట్రెచ్ అవుతున్నట్టుగా. సో ఎక్కడున్నాం మనం ఇప్పుడు? నాభిస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు సోలార్ ప్లెక్సస్. అంటే మన శరీరాన్ని 2 భాగాలుగా ఇట్లా నిలువు అడ్డంగా కనుక 2గా కట్ చేస్తే ఇంటర్సెక్షన్ పాయింట్, అదే సోలార్ ప్లెక్సస్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ పేరులోనే ఉంది, అంటే శక్తి అంతా కూడా అక్కడ కేంద్రీకృతమై అది శరీరం అంతా వ్యాపిస్తూ ఉంటుంది. సో ఆ సోలార్ ప్లెక్సస్ మనం సరిగ్గా ఉంచుకోలేదు అనుకోండి, దాని ప్లేస్లో అది లేకపోతే సమస్యలన్నిటికీ మూల కారణం అదే అన్నమాట. సమాన వాయువు శరీరం అంతా సరిగ్గా ప్రసారం అవ్వక చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇండైజెషన్ ప్రాబ్లమ్, గ్యాస్, ఎసిడిటీ, బర్పింగ్ అంటే పైకి తేంపులు రావడం, లేదా శబ్దాలు, గ్యాస్ శబ్దాలు, అపాన వాయువు పైకి ప్రకోపించడం, ఇలా చాలా చాలా సమస్యలు అన్నమాట. ఇది అది అని లేదు, ఎంతగా అంటే గుండె ఊపిరితిత్తుల మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది, కిడ్నీస్ మీద. యూరిన్ రిటెన్షన్ తగ్గడానికి కారణం పెద్ద వయసు కొద్దీ, దీనికి కూడా కారణం కూడా నాభిస్థానం దాని ప్లేస్లో అది లేకపోవడం కూడా. సో అది కానీ ముందు మనము నాభి కరెక్ట్గా దాని ప్లేస్లో ఉందా లేదా అని మనం గమనించుకోవాలి. దానికి సంబంధించి ఆసనాలు, ఆక్యుప్రెషర్ పాయింట్స్, అదే మనం ఇవన్నీ చాలా ఉంటాయి, వాటి ద్వారా కూడా కరెక్షన్ చేసుకోవచ్చు.
ప్లస్ ఫుడ్ లో వాతం పెరిగేవి, పిత్తం ప్రకోపించేవి, రెండు ప్రకోపించే ఆహారము చాలా వరకు అవాయిడ్ చేయాలన్నమాట. సో అట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వెంటనే మళ్ళీ దాని స్థితిగతి వచ్చేస్తుంది. సో ఇట్లాగా మనం చేసే ఆసనాలు ఎన్నో ఉన్నాయి. నేను చేసేటప్పుడు పర్టికులర్గా చెప్తాను ఏవి అనేది. ఓకే, ఇట్లా మనము మలాసనలో రోజు 4 నిమిషాలు కూర్చుంటే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అసలు మన జోలికి కూడా రావు. అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్గా పోతుంది, కరెక్షన్ జరిగిపోతుంది. సో 4 minutes చక్కగా దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గర కేంద్రీకరించి మూలబంధం వేసుకుంటూ, అంటే కింద మూత్రద్వారం ఆ భాగాన్ని బిగిస్తూ వదులు చేస్తూ ఈ విధంగా పొజిషన్లో 4-5 నిమిషాలు చాలా తేలిగ్గా ఉండొచ్చు. మూలాధార చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది ఈ పొజిషన్లో. హిప్ రీజియన్కి, కాళ్ళు పక్కలకి రొటేషన్, కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టి హిప్ రొటేషన్. స్లోలీ రిలాక్స్. సూర్య నమస్కారాలు చేద్దాం. మంచినీళ్ళు తీసుకొని మొదలు పెట్టాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లేకపోతే చాలా ఎగ్జాస్ట్ అయిపోతాము. वन नमस्कार. ओम मित्राय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम रवये नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम सूर्याय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम भानवे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम खगाय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम पूष्णे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन,
नमस्कार। वन नमस्कार। ओम हिरण्यगर्भाय नमः। टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणीन्द्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणीन्द्रासन, 10 ताड़हस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार। वन नमस्कार। ओम मरीचये नमः। टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणीन्द्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार। वन नमस्कार। ओम आदित्याय नमः। टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणीन्द्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार। वन नमस्कार। ओम सवित्रे नमः। टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणीन्द्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार। वन नमस्कार। ओम आर्काय नमः। टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणीन्द्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार। लास्ट वन नमस्कार। ओम भास्कराय नमः। टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणीन्द्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार। Slowly relax. Relax in అమృతాసన్. రెండు చేతులు రెండు కాళ్ళు ఫ్రీగా, అరిచేతులు ఆకాశాన్ని చూస్తూ, శరీరంలోని అవయవములు ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. నెమ్మదిగా పూర్తిగా శరీరాన్ని అంతా కూడా హరికాడ దగ్గర నుంచి తల వరకు ఒక్కొక్క అవయాన్ని గుర్తు చేసుకుంటూ రిలాక్స్ చేసుకుంటూ
యోగా అంతా అయిపోయాక కూడా చివరిలో క్లాస్ ముగించేసాక ప్రతిరోజు కూడా ఒక 15 నిమిషాలు యోగ నిద్ర ప్రాక్టీస్ చేయండి. ఇంకా అందుకోసం ఇక్కడ మన సమయభావం వల్ల జస్ట్ ఒక 2 నిమిషాలు అలా అంతకంటే ఉండట్లేదు కదా. మీరు ఆటో సజెషన్ చేసుకుంటూ మీ శరీరంలో ఉన్న ఉష్ణ ప్రసార వాయు ప్రసార రక్త ప్రసారం తద్వారా సమపాడంలో ప్రాణశక్తి ప్రతి అవయవానికి పంపిస్తున్నట్టు భావన చేస్తూ రిలాక్సేషన్ చేస్తూ కాసేపు దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించి అమృతాసనలో రిలాక్స్ అయిపోవాలి. స్లోలీ రిలాక్స్. మర్తకాసనం చేద్దాం. కాయకల్ప పడుకొని చేసేది. 2 కాళ్ళు క్రాస్గా పెట్టిన 2 చేతులు నమస్కారం ముద్ర. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం. శ్వాస పూర్తిగా పొట్టలోకి నింపి ఛాతీలోకి నింపి మళ్ళీ శ్వాస మిగులుతున్నప్పుడు ఛాతీ భాగంలో అంతా బయటకు పంపించి తర్వాత పొట్టలంతా కూడా పొట్ట లోపలికి లాగుతూ పొట్టల శ్వాస అంతా బయటకు పంపిస్తుంది. ఇలాగా ఒక 10-15 వీలైతే ఒక 1/2 గంట మీ సమయం అనుకరించిన దాన్ని బట్టి చూసుకొని 1/2 గంట పెట్టుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. వశిష్ఠ ప్రాణాయామం. యాంగ్జైటీ స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్ కంట్రోల్కి వస్తాయి. మనం ఏదో సపరేట్గా ఎఫర్ట్ చేయాల్సిన పని లేదు. శ్వాసలు ఎప్పుడైతే దీర్ఘంగా తీసుకొని పూర్తి స్థాయిలో ఊపిరితిత్తులకి అడుగు భాగం దాకా శ్వాసను పంపిస్తామో చాలా సమస్యల పరిష్కారం ఆటోమేటిక్గా జరుగుతుంది. రక్తంలోకి ఆక్సిజన్ బ్లడ్ బాగా పెరిగి బ్రెయిన్కి కూడా చక్కటి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. బ్రెయిన్కి కూడా అందవలసిన రీతిలో ఆక్సిజన్ అందుతుంది. ఇప్పుడు నెగిటివ్ థాట్స్ ఆటోమేటిక్ కంట్రోల్లోకి వస్తాయి. బ్రెయిన్ న్యూరాన్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండదు. హార్మోన్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్గా సెక్రెట్ అవుతాయో ఆటోమేటిక్గా మూడ్ స్వింగ్స్ ఉండవు. మెంటల్గా స్టెబిలిటీ వస్తుంది. మెంటల్ స్టెబిలిటీ ఉంటే ఆటోమేటిక్గా ఫిజికల్గా చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఇలా అన్ని ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్. ఎవరికి వాళ్ళ టైంలో వశిష్ఠ ప్రాణాయామం చేస్తూనే ఇవన్నీ వింటూ ఉండాలి. ప్రాక్టీస్ అవకాశం పొందేది. అందుకే పెద్దవాళ్ళు చెప్తుంటారు జైసా మన్ వైసా తన్. కానీ 2 మనసు తనువు 2 ఆరోగ్యంగా ఉండాలంటే అన్నము ఆరోగ్యంగా తీసుకోవాలి. మన శరీరానికి ఉపయోగపడే విధంగా ఉందా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకే అంటారు ఓవరాల్గా జైసా అన్ వైసా మన్ వైసా తన్. అంటే ఎటువంటి ఆహారం తింటామో అటువంటి మనసు తయారవుతుంది. అటువంటి మనసుతోటి అటువంటి శరీరము నిర్మాణం జరుగుతుంది. అందువల్ల ముందు చేయవలసింది ఆహారం విషయంలో జాగ్రత్తలు. ఆ తర్వాత మిగతావన్నీ సమస్యలు ఆటోమేటిక్గా మన కంట్రోల్లో ఉంటాయి. స్లోలీ రిలాక్స్. మర్కటాసనం. నాభిస్థానం పక్కకు పెరిగినప్పుడు కూడా ఇది కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మోకాల మీద మోకాలు, పాదం మీద పాదం, తల కుడి వైపు, చెవి నేలకు తగిలేటట్టుగా అంతగా బెండ్ చేస్తూ తలని. ఇవన్నీ మనకి నేవల్ డిస్ప్లేస్మెంట్ కంట్రోల్లోకి రావడానికి అద్భుతంగా పనికొస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు, మనం చేస్తున్నవి ఇన్నున్నాయా అనిపిస్తుంది అనమాట. అది పర్టికులర్గా ఇవాళ స్పెసిఫై చేస్తుంటే మీకు తెలుస్తుంటుంది ఇంకా బాగా. అందుకే ప్రతిదీ ఏది వదిలేది లేదు, ప్రతిదీ ఇంపార్టెంట్ అని చెప్పడానికి కారణం ఇదే. ఎందుకంటే మనకు వచ్చే సమస్యలు దేని వల్ల వచ్చినాయి అనేది అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి అది నాభిస్థానానికి సంబంధించిన సోలార్ ప్లెక్సెస్, అంటే నాభిస్థానం అంటే సోలార్ ప్లెక్సెస్.
సోలార్ ప్లెక్సెస్ పక్కకి తొలగడం వల్ల సమస్యలు కూడా స్టార్ట్ కావచ్చు. అప్పటిదాకా లేనివి ఎసిడిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్, తిన్నది సరిగ్గా అరకపోవడము, ఇవన్నీ రావడం ఏంటి అని మనకు క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. విషయం ఏంటంటే అక్కడ సోలార్ ప్లెక్సెస్ కొంచెం గాడి కట్టి సెంటర్లో ఉండకుండా పక్కకి వెళ్ళిపోయిన దాఖలాలు ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనం చేయవలసినవి ఏంటి, నాభిస్థానాన్ని కరెక్ట్ చేసేవి. అవి చేసే దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఆసనాలు, తర్వాత లాస్ట్లో అక్యుప్రెషర్ పాయింట్స్ చెప్తాను ఎలాగనేది. తర్వాత కాలి బొట్టన వేళ్ళని కూడా గట్టిగా రోజు స్ట్రెచ్ చేయించుకోవాలి ఇంకొక రెండో వ్యక్తితోటి. ఇట్లా కాళ్ళు ఇలా పడుకుంటాం కదా, కాలి బొట్టన వేళ్ళని మన చేతి బొట్టన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు పట్టుకొని స్ట్రెచ్ చేయించాలి. స్ట్రెచ్ చేస్తే రోజు 2 సార్లు అలాగా 15 రోజులు చేస్తే ఆటోమేటిక్గా నాభిస్థానము దాని ప్లేస్లోకి అది వస్తుంది. సో అంటే ఇలా మన బాడీని వర్టికల్గా, హారిజాంటల్గా 2 భాగాలు, సమాన భాగాలు చేస్తే కలిసే ప్రదేశంలో సోలార్ ప్లెక్సెస్ ఉంటుంది. ఆ సోలార్ ప్లెక్సెస్ ఏమవుతుందంటే ఒక్కోసారి ఇలా ఒక 4 అంగుళాలు కూడా పైకి వెళ్తూ ఉంటుంది. పైకి అంటే మనము నాడి లబ్డబ్ లబ్డబ్ కొట్టుకుంటుంది కదా, మండుకాసం చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సో అది ఎక్కడ ఉందనేది మనకి తెలుస్తూ ఉంటుంది ఇంకా సుమారుగా, అంటే పక్కకు తప్పినట్టు అనమాట. ఎప్పుడైనా నాభిస్థానానికి కొంచెం దిగువ భాగంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అది, లేదా సెంటర్లో. అంతేగాని అంతకుమించి ఇంకా ఇటు పైకి ఎక్కువగా వెళ్ళకూడదు. ఎక్కువగా వెళ్ళే కొద్దీ సమస్యలు. ఎందుకు, ఎయిర్ ప్రెషర్ పైకి అందుతుంది కదా, సో ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి మెయిన్ కారణం అది. సో దానికోసమైనా మనం రోజు ఈ ఆసనాలన్నీ చేయాలి. ఇలా సెకండ్ ఇది మర్కటాసనం. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా హిప్ రీజియన్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇటు చూసుకుంటే సోలార్ ప్లెక్సెస్కి చాలా మంచిది ఇది. Slowly relax. నెమ్మదిగా థర్డ్ పొజిషన్, రైట్ లెగ్ ఎడమ చేతిలో. Slowly relax. Slowly relax. ఎస్ఐ జాయింట్ ఇచ్చేసాం కదా, ఇది కూడా బాగా పనికొస్తుంది. ఇట్లా చేయి ముద్ర పెట్టి ఇలా నేను ఏం చేయాలంటే చేత్తో పట్టుకుని ప్రెస్ చేయాలి ఇలా. అంటే మనం కూర్చొని చేస్తున్నాం కదా కాళ్ళు ప్రెస్సింగ్, ఆ బాడీ ఇలా బాస్పట్లు వేసినట్టుగా. ఇవన్నీ చేస్తే పొట్ట కండరాలు బలం వస్తుంది. ఇవి ఎప్పుడైతే బాగా బలంగా తయారవుతాయి కండరాలు, ఇది సోలార్ ప్లెక్సెస్ అటు ఇటు తొందరగా మూవ్ అవ్వకుండా సెంటర్లోనే ఉంటుంది అన్నమాట. ఇలా ఫోల్డ్ చేయండి. ఆ తర్వాత చూపుడు వేలు బొట్టం మీద పట్టుకొని ఈ కుడికాలు తొడ మీద పెట్టుకో, తొడ మీద పెట్టి ప్రెస్ చేయండి. ఇట్లా నేలకేసి ప్రెస్ చేయండి. ఇట్లా పాదాంగుశ్వాసనం. తల లేపకుండా వీలైనంత వరకు ఇలా పట్టుకోవడం, ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. నాభిస్థానం పైకి జరిగినప్పుడు ఏంటంటే వీలైనంత వరకు తల లేపకుండా చేసుకోవడం మంచిదన్నమాట. డౌన్వర్డ్ వెళ్ళినప్పుడు తల లేపు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. పాదాంగుష్ట నాసికాసనం. స్లోలీ రిలాక్స్. ఇంకొకటి నాభిస్థానానికి చక్కటి ఆసనాలు మనం రోజు చేసుకుంటే సయాటిక్ ఎక్సర్సైజ్ అద్భుతంగా పనికొస్తుంది.
జనరల్గా పక్కకి పైకి కిందకి ఎటు వెళ్ళినా కూడా ఇవన్నీ జనరల్గా చేసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇలా చేశాం కదా, మనం మామూలుగా ఏం చేస్తున్నాం, తొడ కింద 2 చేతులు పెట్టి ఇలా చేస్తున్నాం కదా, ఇది సయాటికాకి. అదే ఈ కాలు మీదుగా ఇలా పట్టుకొని ప్రెస్ చేయాలి. పవన ముక్తాసనం, ఇది ఒక వేరియేషన్. దీనివల్ల కూడా పొట్ట కండరాలకి మంచిది ఎక్సర్సైజ్. ఇలా పెట్టాం కదా, 2 చేతులు కాలు మీదుగా పట్టుకోవాలి, అంతే డిఫరెన్స్ అదే. ఇలా పడుకొని కూడా ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మన సమస్య తీవ్రతను బట్టి ముందుకెళ్ళాము. తల లేపినా కూడా ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఆల్రెడీ పైకి వెళ్ళిపోయి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కదా, అలాంటివి ఉన్నాయంటే కొంచెం నాభిస్థానం కరెక్షన్ అయిన తర్వాత స్లోగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. తర్వాత అడ్వాన్స్కి వెళ్తాం. సో పవన ముక్తాసనం చేద్దాం. ఇప్పుడు ప్లెయిన్ పవన్, అంటే ఇప్పుడు చేసింది కొంచెం డిఫరెంట్గా కదా. దీంట్లోనే సయాటికల్ సెకండ్ పొజిషన్ కూడా నాభిస్థానానికి బాగా ఉపయోగపడుతుంది. కాళ్ళు ఒకదాని మీద ఒకటి వేసి అదర్ సైడ్ వీలైతే కాలు చాపేసి దీన్ని ఇక్కడ పెట్టి ఇలా ఇలా ప్రెస్ చేయడం గమనించుకోవచ్చు మీరు, పొట్ట కంట్రోల్ మీద ఎలా ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు ఈ కాలు చాపండి, ఈ కాలు పెట్టండి తొడ దగ్గర, కుడి చేయి అరిచే తీసుకొని ఎడమ మోకాల్ని కుడివైపుకి స్ట్రెచ్ చేయండి. అంతే, చాలా సింపుల్. ఇదే టైంలో పనిలో పని సయాటికా సంబంధించింది, పర్టికులర్గా సయాటికా నర్వ్ మీద ప్రెషర్ పడాలంటే ఒకదాని మీద ఒకటి కాళ్ళు గ్యాప్ లేకుండా పెట్టేయడం, అదర్ సైడ్కి స్ట్రెచ్ చేయడం, కింద కాలు స్ట్రైట్ ఇలా చేసుకోండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు పవన్ ముక్తాసనం ప్లెయిన్ గా మనం రెగ్యులర్ గా చేసేది, సింపుల్ గా ప్రతి వ్యక్తి చేయగలిగేది పవన్ ముక్తాసనం. రైట్ లెగ్ ఫోల్డ్ ప్రెస్. ఈ ప్రెస్ చేసిన తర్వాత తల లేపద్దు, ఇలానే ఉండిపోవాలి. ఎవరు సోలార్ ప్లెక్సస్ పక్కకి జరిగిన వాళ్ళు, అది పక్కకు వెళ్ళిందంటే సింటమ్స్ ఇందాక నేను చెప్పాను కదా, ఉన్నట్టుండి చాలా సమస్యలు స్టార్ట్ అవుతుంటాయి. తిన్నది సరిగ్గా అరక్కుపోవడం, మళ్ళీ తేన్పులు రావడం, పైకి గ్యాస్ కూడా శబ్దం వస్తూ ఉంటుంది పొట్టలో, అప్పర్ బాడీలో, అంటే నాభిస్థానం పైభాగంలో కొంచెం శబ్దం వస్తూ ఉంటుంది. ఎయిర్ పాస్ అవ్వడం వల్ల, ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఒక రకమైన శబ్దాలు వస్తాయి. అరుగుదల తగ్గిపోతుంది. ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే డౌట్ పడాలి, మేబీ పక్కకి వెళ్ళి ఉండొచ్చు. ప్లస్ మనకు మండూకాసనలో బాగా తెలుస్తుంటుంది, బోర్లో పడుకున్నప్పుడు ఈజీగా కనుక్కోవచ్చు. అది ఒక స్పందన ఉంటుంది పొట్ట భాగంలో, అది ఏ ప్లేస్లో ఉందో అబ్జర్వ్ చేసుకోండి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా. ఇంకా 2 కాళ్ళతో కూడా పవన ముక్తాసనం చేయొచ్చు. ఇది అంతే, తల లేపకుండా ఇంతవరకు చేసుకో. స్లోలీ రిలాక్స్. సేతుబంధాసనం చేద్దాం. కాలు మెడల దగ్గర సపోర్ట్ తీసుకుని పట్టుకొని నడుము ఛాతీ భాగం లిఫ్ట్ చేసి గడ్డము ఛాతీ భాగానికి ఆనేటట్టుగా అంతగా లిఫ్ట్ చేయాలి. ఈ ఛాతీ భాగం వెళ్ళి గడ్డానికి తగులుతుంది అన్నట్టు. ఇది కూడా నావెల్ డిస్ప్లేస్మెంట్కి, ఇవన్నీ పనికి వస్తాయి. పత్తి కడుపు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో ఆటోమేటిక్గా సోలార్ ప్లెక్సస్ దాని ప్లేస్లో అది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. ఎప్పుడైతే వీక్గా ఉంటుందో అప్పుడు తొందరగా ఈ నాభిస్థానం దగ్గర సోలార్ ప్లెక్సస్ వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకోవచ్చు అంటే, నాభిస్థానాన్ని పడవ కరెక్ట్ ప్రయాణం చేయాలంటే మనుషులు ఇటు సగం మంది అటు సగం మంది కరెక్ట్ కూర్చుంటే
పడవ వంగిపోకుండా కరెక్ట్గా వెళ్తుంది. అది అందరూ ఒకే వైపు కూర్చున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఒరిగిపోతుంది, ఒకవైపుకి ఒరిగిపోతుంది పడవ కదా. సేమ్ అలానే ఇది కూడా. ఇప్పుడు సేతుబంధ కందరాసన్. శ్వాస వదిలేసేసి నడుం భాగాన్ని లిఫ్ట్ చేయండి. అంటే బ్యాలెన్స్ ఏంటండి, ఇప్పుడు సోలార్ ప్లెక్స్ అది కరెక్ట్ లేకపోతే ఏమిటి అలా అనుకోవచ్చు కదా మీరు, అందుకని చెప్తున్నా. సెంటర్ ఆఫ్ గ్రావిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని అవయవాలు ఆరోగ్యంగా పనిచేయాలంటే ముందు సోలార్ ప్లెక్సెస్ డిసైడ్ చేస్తుంది మన శరీరం ఎంతవరకు ఆరోగ్యంగా ఉందనేది. అది ఉన్న ప్లేస్ చెప్తుంది. కూర్మనాడి అని ఉంటుంది, అది స్పందనలు క్రియేట్ చేసేది అదే అనమాట శరీరంలో. సో అందుకని వీలైనంత వరకు మనము జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ ఆటోమేటిక్గా కరెక్షన్ చేస్తుంది ఎన్నో సమస్యల్ని. అదే ప్రకృతి సరిజీ చేసుకుంటుంది అనమాట. టైల్బోన్ ఉన్న వాళ్ళు ఇది ఇంకా ఎక్కువసేపు చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత నెమ్మదిగా నౌకాసనం కూడా బాగా పనిచేస్తుంది. 2 చేతులు కాలు తొడల మీద శ్వాస తీసుకుంటుంది. స్లోలీ రిలాక్స్. ఇంతవరకు ప్రస్తుతానికి ఇంకా అంటే పడుకొని చేసే వాటిల్లో ఇవి మ్యాక్సిమం ఉపయోగపడతాయి. ఇప్పుడు బోర్లా పడుకొని కొంచెం నాభిస్థానానికి సంబంధించినవి చాలా సింపుల్, ఎక్కువ కష్టపడే పని ఉండదు. భంగిమ అవి ఆ భంగిమలో ఉండాలి కొంచెంసేపు. ఇలా ఉన్నాం కదా. శలభాసన్ పొజిషన్. పిడికిలు బిగించి కాలు గజ్జల దగ్గర పెట్టు. తర్వాత ఈ కాలు మడవండి. ఎడమ కాలు మడిచాం కదా, కుడి కాలు పూర్తిగా లేపాక ఈ కాలు సపోర్ట్ ఇవ్వండి. అంతే, ఎక్కువసేపు ఉండడానికి. టేబుల్ కింద క్లాంప్ లాగా అనుకోండి సపోర్ట్. మళ్ళీ స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి కాలు మడవండి, ఎడమ కాలు లిఫ్ట్, ఎంత వీలైతే అంత పైకి లిఫ్ట్ చేసి ఈ కాలు సపోర్ట్ పెట్టు. అంతే, స్లోలీ రిలాక్స్. ఇలాగా మనము చేసుకోవచ్చు. ఇంకా మామూలువే మిగతా శలభాసనం మీకు వీలైనంత వరకు చేయొచ్చు. ఇంకో ధనురాసన్ పొజిషన్, ఇది కూడా బాగా పనికి వస్తుంది సోలార్ ప్లెక్సెస్. ఇంతే, ధనురాసన్ చెయ్యక్కర్లా ఈ పొజిషన్లో ఉండడం. స్లోలీ రిలాక్స్. ఆ తర్వాత భుజంగాసనంలో తిరిగి భుజంగాసన అద్భుతంగా పనికొస్తుంది నాభిస్థానం కరెక్షన్కి. సో అది ఎలాగా కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసేయి. ఆ తర్వాత లిఫ్ట్. చేతులు 2 చేతులు స్ట్రైట్. అంతే, 4-5 శ్వాసలు తీసుకుంటూ ఈ పొజిషన్లో ఉండాలి. తర్వాత మెడలు కదిలిస్తున్న బదులుగా కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూడాలి. స్లోలీ రిలాక్స్. ఇంకా మనం ఇంకా చెప్పుకుంటే ఏమున్నాయి, చాలా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు భుజంగాసనలో ఇలా మోచేతులు నేల మీద పెట్టి టెయిల్ బోన్ సంబంధించి ఇది ఎక్కువ ప్రెషర్ పడదు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అది స్లోలీ రిలాక్స్. అంటే మరీ ఎక్కువగా మనం బ్యాక్ బెండింగ్ ఫార్వర్డ్ బెండింగ్ ఓవర్గా చేయకూడదు అనమాట. నావెల్ డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు తర్వాత చేసుకోవచ్చు. కొంచెం నార్మల్ మన లక్షణాలు తగ్గి కొంచెం మామూలుగా ఉన్న హెల్త్ బాగుంది అనుకున్నప్పుడు
మామూలుగా అన్ని చేసేసుకోవచ్చు ఆసన. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మకరాసన పొజిషన్ లో పడుకొని ఇంకా బ్రీతింగ్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ వీలైనంత వరకు చేద్దాము. సిట్టింగ్ లో కూడా కొన్ని ఏదైనా నాభిస్థానానికి సంబంధించినవి మోకాళ్ళ మీద ఉన్నాయి కొన్ని, ఇంకా అవి కూడా నేను ఆ టైంలో మెన్షన్ చేస్తాను, సరిపోతుంది. ఇంకా ఇవాళ ఎక్కువగా ప్రాణాయామాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇది మకరాసన. 2 అరచేతులు ఒకదాని మీద ఒకటి పెట్టి నుదుటి భాగాన్ని పెట్టచ్చు. శ్వాసలు ఛాతీలో పూర్తిగా నింపి మళ్ళీ పూర్తిగా వదిలేసేయండి. ఇలా ఈ భంగిమలో పడుకున్నప్పుడు కూడా మీరు కొంచెం గమనించేస్తే మీకు తెలుస్తుంటుంది, నాడి కొట్టుకోవడం తెలుస్తుంటుంది పొట్ట భాగం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ప్రాన్ వెంటిలేషన్ లోనే సెకండ్ది. ఇట్లా 2 చేతులు ఛాతీ పక్కనే పెట్టి మొదటి భాగాన్ని నేల మీద పెట్టి ఇక్కడ కూడా అంతే ఒక 10 శ్వాసలు తీసుకొని వదులుతూ ఉండాలి. గురక సమస్య ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీగా బోర్లా పడుకొని ఈ బ్రీతింగ్స్ ప్రాక్టీస్ చేయాలి. అవసరమైతే దిండు పెట్టుకోండి, భుజాల దగ్గర దిండు పెట్టుకోండి. అది ఛాతీ దగ్గర, అంటే పొట్ట దగ్గర పెట్టుకోకుండా మిగతా ప్లేస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒకటి, మూడోది ఈ భంగిమ. దీంట్లో కూడా అంతే, శ్వాసలు తీసుకుని వదులుతా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా రిలాక్స్ అయిపోవచ్చు. ఓపిక లేని వాళ్ళు ఊపిరితిత్తుల కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఈ విధంగా శ్వాసలు తీసుకుని వదులుతూ ఉండాలి. ఎడమ ఊపిరితిత్తు ద్వారా శ్వాసలు తీసుకుని వదలడం జరిగింది. తర్వాత అదర్ సైడ్ చేద్దాం. చిన్నవే కానీ మనం రోజు చేసేవి గమనించుకుంటే, కొంచెం చేస్తే శ్రద్ధ తీసుకుంటే ఆటోమేటిక్గా అవి చేస్తాం. గుర్తుపెట్టుకొని పర్టికులర్గా ఊపిరితిత్తుల కెపాసిటీ పెరిగే విధంగా మనకు కొంచెం భంగిమ మార్చుకోవడమే పొజిషన్స్. స్లోలీ రిలాక్స్. ఇలా చేయడం వల్ల ఎన్నో లాభాలు. స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, నెగిటివ్ థాట్స్ కంట్రోల్లోకి వస్తాయి. శ్వాసలు పూర్తిగా తీసుకుంటాం కదా, దీర్ఘ శ్వాస దీర్ఘ ప్రశ్వాస, ఆ విధంగా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఏ మాత్రం నెగిటివ్ థాట్స్ ఉన్నా, డిప్రెషన్లో ఫీలింగ్స్ కలుగుతున్నా ఇమీడియట్గా చేయవలసింది ఇది. పరిగెత్తి పాలు తాగడము, ఏదో హడావిడిగా అన్ని చేయాల్సిందే అలా అనుకోవద్దు. ప్రశాంతంగా చేసేవి ఎన్నో ఉన్నాయి. అవి చేసుకుంటూ ముందు మైండ్ని కూల్ చేసుకోవాలి. హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత మొదలు పెట్టుకోవాలి మిగతాయి. ఇప్పుడు ఇది మార్జలాసన పొజిషన్. దీనికి కూడా అంతే, నాభిస్థానం చాలా బాగా కరెక్ట్ అవుతుంది. కారణం ఏంటంటే పొట్ట కంట్రోల్ చాలా బలం వస్తుంది ఈ భంగిమ రోజు చేస్తే. దానివల్ల ఆటోమేటిక్గా సోలార్ ప్లెక్సస్ దాని ప్లేస్లో అది వచ్చేస్తుంది ప్రతిరోజు చేయడం వల్ల. శ్రద్ధగా వదిలిపెట్టకుండా సాధన చేయాలి, చేయవలసింది అది అంతే. శ్వాస వదిలేసి గడ్డాన్ని ఛాతీ కంచి నాభిస్థానాన్ని చూస్తున్నట్టుగా అధోముఖ శ్వానాసన. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ గడ్డాన్ని ఛాతీ కాంచి వీలైనంతగా నాభిస్థానాన్ని చూస్తున్నట్టుగా వెనుపూస ఆర్చ్ లాగా వస్తుంది. ఇది రెగ్యులర్గా చేయాలి గుర్తుపెట్టుకొని. తర్వాత సెకండ్ పొజిషన్ చేయలేని వాళ్ళు మాత్రం ఇదే చేస్తూ ఉండాలి. ఫస్ట్ది స్లోలీ రిలాక్స్. ఇది చేయడం కాదు, స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శశాంకాసన్. శశాంకాసన్ కూడా చాలా చాలా బాగా పనికొస్తుంది. వజ్రాసనంలో కూర్చొని
Slowly relax. మండుకాసం చేసేద్దాం. న్యూరోమస్కులర్ కి చాలా అద్భుతంగా పనికొస్తుంది, ఇంపార్టెంట్ కదా. ఇంకోటి నేను చేశాను కదా విశ్వాసం, అర్ధచంద్రాసనం, అది కూడా చాలా అద్భుతంగా పనికొస్తుంది. సోలార్ ప్లెక్సస్ డిస్ప్లేస్మెంట్ కి ఒక బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. అదే ఇలా మోకాళ్ళ మీద నిలబడి అర్ధచంద్రాసనం, చేతులు కట్టుకొని వెనక్కి వాలడమే, అంతే. కాసేపు అలా ఉండడు. థైరాయిడ్ కి, నావెల్ డిస్ప్లేస్మెంట్ కి, వీటన్నిటికీ బాగా పనికొస్తుంది. ఊపిరితిత్తులకు లంగ్ కెపాసిటీ పెరగడానికి కూడా బాగా పనికొస్తుంది. మళ్ళీ ఇట్లా చేసుకోండి. కొంతసేపు ఉండలేమనుకుంటే అంతసేపు ఎక్కువ సార్లు చేసుకోండి, 10 times ఇట్లా. లేదా 2 అరచేతులు వెనక పెట్టి నడుము వీపు వెనకాల బ్యాక్ పార్ట్ లో శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస చేసి మళ్ళీ మామూలుగా వచ్చేస్తాం. ఇంకా అడ్వాన్స్ చక్కగా చేయగలం అనుకుంటే అర్ధ చంద్రాసనం, అదే అర్ధ ఉష్ట్రాసనం, అంటే ఒక చేతితోటి నిన్న చూపించాను కదా, ఆ మోడల్లో చేసేసాను. స్లో రిలాక్స్. మండుకాసం చేసేసి మనం ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్కి వెళ్ళిపోతాం. బ్రహ్మముద్ర, గోముఖాసన్ నిన్న మనం చెప్పుకున్నాం కదా, గోముఖాసన్ కూడా అద్భుతంగా పనికొస్తుంది. నావెల్ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చేయాలి. తర్వాత సెకండ్ పొజిషన్. అన్ని డెమో ఇవ్వడానికి సమయం కొంచెం తక్కువగా ఉండడం వల్ల నేను సజెషన్ ఇస్తున్నాను. అంటే వీలైతే మీరు ప్రీవియస్ వీడియో చూసుకుంటారు కదా, దాంట్లో అయినా మీకు కనపడుతుంది అది గోముఖాసన్ ఎలా చేస్తాము. సో మళ్ళీ అన్ని పరిగెట్టుకొని చేసుకుంటా వెళ్ళాను అనుకోండి, మనకి ఆ టైం మేనేజ్మెంట్ కుదరట్లేదు. సో అందుకోసమని కొంచెం సహకరించాలి. పాత వాళ్ళకి అసలు అవసరం లేదు, వాళ్ళకి రెగ్యులర్గా వింటుంటారు కాబట్టి వాళ్ళకి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు చెప్పేది. కొత్త వాళ్ళకి ఏమన్నా ఉంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. స్లోలీ రిలాక్స్. ఉత్తాన మండుకాసం, 2 చేతులు స్ట్రెచ్, వీపు వెనకాల పెట్టి శ్వాసలు తీసుకొని వదలడం. స్లోలీ రిలాక్స్. మళ్ళీ మనం చేసే సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ అన్ని కూడా బాగా పనికొస్తాయి. ఈ ఇంటర్ కోస్టల్ మజిల్స్ స్ట్రెచ్చింగ్ కి, ఆటోమేటిక్ గా సోలార్ ప్లెక్సెస్ ఆరోగ్యంగా దాని ప్లేస్ లో అది ఉండడానికి, ఇలా ఇండైరెక్ట్ గా చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకొకటి లాస్ట్ లో చెప్పుకుందామా, ఆక్యుప్రెషర్ పాయింట్స్ లాస్ట్ లో చెప్పు. ప్రస్తుతానికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంది, చేద్దాము. సింహముద్ర, అదే సింహక్రియ. 2 చేతులు బోర్లో పెట్టి కాలుతోడల మీద భుజాలు పైకి లిఫ్ట్ చేసి 21 సార్లు శ్వాసలు బయటకు వదలడం. మళ్ళీ నాలిక కేచరి ముద్ర, అంటే నాలిక చివరి భాగాన్ని తాలు కాంచాలి. తాలు కాంచి మళ్ళీ ఒక 21 శ్వాసలు తీసుకొని వదులుతా అంతఃకుంభకం చేసి, అంటే శ్వాస నింపి కాసేపు అలా ఉండిపోవాలి. ఇష్టాన్ని వల్లే ఉండగలిగిన సేపు ఉంది, తర్వాత నెమ్మదిగా శ్వాసను బయటకు పంపించాలి. ఇది ఈ ప్రక్రియ. ఓవరాల్గా ఇది మీరు 1-2 సార్లు కూడా చేసుకోవచ్చు అలవాటు అయిన తర్వాత. కొత్త వాళ్ళు మాత్రం ఒకసారి చేసుకోండి సార్. ఇది మన యొక్క ఛాతి భాగంలో ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అప్ అవుతాయి కదా, సో కఫతత్వం వాళ్ళకి అద్భుతంగా పనికొస్తుంది. సింహక్రియ మామూలు వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా పనికొస్తుంది. సో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ గా ప్రతిరోజు చేయాలి. ఇది ఎటువంటి దీంట్లో మినహాయింపు లేదు. వీలైతే కావాలంటే 11 సార్లు పెట్టుకోండి, 21 సార్లు చేయలేము అనుకుంటే, కానీ చేయాల్సిందే. ప్రాసెస్ అయితే ఇది రోజు చేయండి. పని కట్టుకొని ఇక్కడ శ్వాసలు ఇవ్వాలి, కంఠ భాగంలో శబ్దం చేస్తూ పై భాగంలో ఊపిరితిత్తులు ఈ భాగం వరకు మాత్రమే శ్వాసలు ఇక్కడ ఇవ్వాలి, పొట్ట కదలదు. సో శ్వాస పొట్టలోకి వెళ్లకుండా ఇక్కడ వరకే మనం ఇవ్వడం జరుగుతుంది. కఫతత్వం అది బాడీలో ఏదైనా ఉంటే ప్రకోపిస్తూ ఉంటే క్లియర్ అయిపోతుంది. కఫం ఎప్పుడైతే నార్మల్ అవుతుందో మనకి అసలు ఊపిరితిత్తుకు సంబంధించిన సమస్యలు కూడా రావు.
రిలాక్స్ ఇన్ ది యానిమల్. అబ్జర్వ్ చేయండి శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని, ఆ వైబ్రేషన్స్ ని అబ్జర్వ్ చేస్తూ నిశ్చల స్థితిలో కాసేపు. డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీత్ అవుట్, స్లోలీ రిలీజ్. శరీరం ఇంకా సాధారణ స్థితికి రాలేదు అంటే ఇంకొంతసేపు నిశ్చల స్థితిలో ఉండిపోండి. తొందరపడి ముందు తర్వాతకు వెళ్ళొద్దు. మన యొక్క మనసు దీన్ని మనం ప్రశాంతంగా సూతింగ్గా ఉండాలి. అదే కదా మెయిన్ లక్ష్యం. హడావిడి పడుతూ ఇబ్బంది పడుతూ శరీరాన్ని మైండ్ని కష్టపెడుతూ చేయకూడదు. ప్రశాంతంగా సూతింగ్గా ఆ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండొచ్చు. ఆ టైంలో అలసటగా ఉందనుకోండి, ధ్యాన ముద్రలో ఉండిపోండి, ఇబ్బంది ఏం లేదు. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ దానికి వెళ్దాం. మిగతా వాళ్ళు ఏదన్నా అలసట లేని వాళ్ళు నార్మల్గా సెకండ్ న్యూరోమస్కులర్ బ్రీతింగ్. ఎడమర్చే నాభిస్థానం మీద కుడి చేతితో కుడి ఛాతీ భాగాన్ని ప్రెస్ చేసి ఎడమ చెవిని మూసివేసి 6 నుంచి 10 శ్వాసలు. చేయి మార్చుకోండి. రెండు ఛాతీ భాగాన్ని ప్రెస్ చేస్తూ రెండు చేతులు రెండు చెవులు మూసివేస్తూ క్రాస్గా పెట్టి. ఇది వేదాద్రి మహర్షి గారు చెప్పిన సిలబస్ లేదన్నమాట, న్యూరోమస్కులర్ బ్రీతింగ్. Slowly relax. Deep breathe in, double breathe out. Slowly relax. Next, Bhastrika. Clavicle breathing. ఉత్తాన్ మండుకాసన్ పొజిషన్ లో కూడా పెట్టి ఈ విధంగా నాన్ స్టాప్ గా అన్ని పొజిషన్స్ లోనూ శ్వాస నింపుతూ వదులుతా బాగా పూర్తి స్థాయిలో అలసట వచ్చేదాకా చేయాలి. ఆ తర్వాత రిలాక్సింగ్ ధ్యానం. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని అంటే ప్రకంపనల్ని గమనిస్తూ ఉండాలి మనోనేత్రంతో. 2 అరచేతులు ఒక దానిలో ఒకటి చేతి బొటన వేలు టచ్ చేసి భుజాలు బ్యాక్ కి చక్కగా టైట్ చేసి ఇట్లా లిఫ్ట్ చేసుకో. ఎప్పుడు భుజాలు వెనక్కి బ్యాక్ కి విరుచుకున్నట్టు ఉండాలి, కానీ ఇట్లా ముందుకు పడేయకూడదు, గుర్తు పెట్టుకోండి. మనకి ఛాతీ భాగంలో బ్యాక్ పార్ట్ లో వెన్నుపూసలో నొప్పి వస్తే
అది మంచి సిగ్నల్. అంటే వెన్నుపూసకి చక్కటి ఎక్సర్సైజ్ జరుగుతున్నట్టు మనం అనుకోవాలి. అంతేగాని ఇక్కడ వెనకాల నొప్పి వచ్చిందని భయపడిపోయి విత్డ్రా అయిపోకూడదు. సో ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు వెనకాల నొప్పి రావాలి. నొప్పి వచ్చింది అంటే కరెక్ట్గా వెన్నుపూసకి మనము మంచి వ్యాయామం ఇస్తున్నట్లు లెక్క. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి వాళ్ళు. ఎందుకంటే ఆ తర్వాత రిలాక్స్ అయ్యాక ఆ నొప్పిని మనం ఆస్వాదిస్తూ ఉంటాం. ఆ నొప్పి తాలూకు అదంతా కూడా వైబ్రేషన్స్ అక్కడ ఎలా ప్రకంపనలు వస్తుంది, అక్కడ రక్త ప్రసారం పంపిస్తూ ఆ నొప్పి అంతా హీల్ అవుతున్నట్లు అలా భావం చేస్తూ ఎనర్జీ పాస్ చేస్తూ ఉంటాం కదా. చక్కటి హీలింగ్ అవుతుంది వెన్నుకి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కపాలభాతి. ఇది కూడా నాభిస్థానము మనకి డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు సోలార్ ప్లెక్సస్ కి చాలా మంచి ప్రాణాయామం. 2 చేతులు చిన్ముద్ర. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేశాక పొట్టని లోపలికి బయటికి కనిగట్టుకొని శ్వాస తీసుకుని దగ్గినప్పుడు ఎలా అయితే పొట్ట లోపలికి వెళ్తుందో ఆ విధంగా స్ట్రోక్స్ ఇస్తాం. స్లోగా ఇవ్వాలి, మైల్డ్గా, మరి ఫాస్ట్ వెళ్ళకుండా. సెకండ్కి ఒక స్ట్రోక్ అంతే, అంత మించి ఎక్కువ వెళ్ళొద్దు. 40 స్ట్రోక్స్ ఇచ్చినా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది, సరిపోతుంది ఆ స్పీడ్. బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా 40కి మించి ఎక్కువ వెళ్ళొద్దు. తగ్గినా పర్వాలేదు, పెరగడం మాత్రం లేకుండా చూసుకోండి. దీనివల్ల జఠరాగ్ని బాగా ప్రదీప్తమవుతుంది. కపాలభాతి. మణిపూరక చక్రం నాభిస్థానం దగ్గర ఉంది. ఆ మణిపూరక చక్రం యాక్టివేషన్ కూడా కపాలభాతి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక మనం ఎప్పుడైనా మేము ప్రాణాయామాలు చేసేటప్పుడు భంగిమ వెనుపూస నిటారుగా ఉండాలి. నాలిక కేచరి ముద్ర వేయాలి, అంటే నాలిక చివరి భాగాన్ని పైన తాలు కాంచాలి. దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గరికి చేయాలి. అలసట అనిపిస్తే ఒక్కసారి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, రిలాక్స్, అగైన్ రీస్టార్ట్. ఈ విధంగా ప్రతిరోజు అరగంట, పొద్దుపూట 1/4 గంట, సాయంకాలం 1/4 గంట మినిమం ప్రాక్టీస్ చేయండి. కపాలభాతి. కణుతులు ఉన్నా కూడా కరిగిపోతాయి. కాకపోతే దాని సమయం అది తీసుకుంటుంది. ఒక 6 months సమయం ఈజీగా పడుతుంది. కాల్షియం తగ్గినప్పుడు కూడా కణుతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక గోధుమ గింజంత సున్నము ప్రతి వ్యక్తి తన వంటల్లో ఉపయోగించవచ్చు. కూర వండాక దాంట్లో వేసేసేయండి, కూరలో సున్నం. ఆ రోజుకి సరిపడే కాల్షియం మనకి ఆ సున్నం ద్వారా అందుతుంది. మజ్జిగలో అయినా కలుపుకొని తాగొచ్చు, ఒక్క పాలల్లో మాత్రం కలుపుకోకూడదు. మిగతా అన్ని వేరే ఏ పదార్థాలైనా సున్నాన్ని మనం కలిపేసుకొని కన్జ్యూమ్ చేయొచ్చు.
స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. మనము సూర్యభేది, చంద్రభేది ఇవి ఈరోజు డీటెయిల్గా ప్రాక్టీస్ చేద్దాం. అంటే నేను ఎక్స్ప్లెనేషన్ అవి ఇస్తాను. తర్వాత అనులోమ విలోమ. మిగతా ప్రాణాయామం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అవి పాత వీడియోలో ఉన్నాయి, అవి చూసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే కనుక అవి చూసుకో, ఒకసారి రిఫర్ చేస్తే సరిపోతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు అనులోమ విలోమ. మన ప్రాణాయామాలు కూడా అంతే, రోజు అన్ని రకాలు చేయాల్సిన పని లేదు. మనం ఏంటంటే స్పెసిఫిక్గా కొన్ని పెట్టుకొని మన ప్రాబ్లం ఏంటి, నెగిటివ్ థాట్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి ఉన్నాయా, అయితే అనులోమ విలోమ, చంద్రభేది, అనులోమ విలోమ, భ్రామరి, ఉద్గీత, ప్రణవప్రాణం ఇంతవరకు చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇవన్నీ అక్కర్లేదు, కపాలభాతిలు ఇవన్నీ. అదే మామూలుగా వెయిట్ తగ్గాలి, పొట్ట తగ్గాలి, మామూలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కపాలభాతి పెట్టేసుకోవచ్చు ఆ ప్లేస్లో. సో అట్లా ఎవరికి వాళ్ళు డిజైన్ చేసుకోవాలి. అన్నీ ఉన్నాయి కదా అని 9 రకాలు ప్రతిరోజు అన్ని చేయాల్సిన పని లేదు. ఇవేంటంటే స్పెషల్గా ఒక 1.5 అవర్ క్లాస్ లా పెట్టుకొని మన ప్రాణాయామాలు అన్ని రకాలు చేసుకున్నప్పుడు ఇంకెక్కువ లాభం ఉంటుంది. ఎందుకంటే కనీసం ఒక్కొక్క దానికి ఒక 10 నిమిషాలని టైం స్పెండ్ చేయగలుగుతాం కదా ఒక్కొక్క ప్రాణాయామానికి, అప్పుడు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఇట్లా మనము ఊరికి 4-5 నిమిషాలు చేసేదానికోసం నిజంగా మాట్లాడితే ప్రాణాయామము అన్ని చేయడం కంటే కూడా ఒక్కటి కాన్సన్ట్రేషన్ గా డీటెయిల్ గా డెప్త్ గా కొంచెం చేసుకోవడం ఉత్తమం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అంటే డౌట్ రావచ్చు కదా మీకు, మిగతా నేను చేయలేకపోతున్నాను, ఒకటే చేస్తున్నాను అని. ఒకటి చేసినా సరిపోతుంది, చక్కటి ఫలితం వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. సో ఇది జస్ట్ క్లియర్ చేద్దాం ఒకసారి అనిపించింది మీకు. తర్వాత ఇప్పుడు మనము చంద్రభేది చేద్దాం. ఎడమ చెయ్యి ప్రాణముద్ర, ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొట్టన వేలు ఈ 3 కలపాలి. కుడి చేయేమో నాసికా ముద్ర, అంటే చూపుడు వేలు మధ్య వేలు మడిచి, ఉంగరపు వేలు చిటికి వేలు 2 ఓపెన్ చేసి బొట్టన వేలు, దీన్ని నాసికా ముద్ర అంటాం. మీ వీలు కన్వీనియంట్, ఉంగరపు వేలుతో అయినా ముక్కు మూసుకోవడానికి వాడుకోవాలి, లేదంటే చిటికిన వేలని వాడుకోవచ్చు. అది నేను చిటికిన వేలు అలవాటుగా చేస్తూ ఉంటాను, మీకు కావాలంటే ఉంగరపు వేలు కూడా యూజ్ చేయొచ్చు. ఇది నాసికా ముద్ర అంటాం, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కుడి బొట్టన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని డీప్ ఇన్హలేషన్, మళ్ళీ డీప్ ఎగ్జలేషన్, మళ్ళీ ఎడముక్కు ద్వారానే వదిలేయడం, దీన్ని చంద్రభేది అంటాం. అగైన్ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎటైతే తీసుకున్నామో, ఏ ముక్కు ద్వారా అయితే తీసుకున్నామో అదే ముక్కు ద్వారా శ్వాసను మళ్ళీ బయటకు పంపించు. ఇది ఒక 10 శ్వాసలు తీసుకోండి, చంద్రభేది. దీనివల్ల నెగిటివ్ థాట్స్ బాగా తగ్గుతాయి. మానసికంగా డిస్టర్బ్ అయిన వాళ్ళకి చంద్రభేది అద్భుతంగా పనికొస్తుంది. ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవుతాము, మెంటల్ స్టెబిలిటీ ఆటోమేటిక్గా వస్తుంది. వీలైతే ఒక 2 సెకండ్లు హోల్డ్ చేయండి. లేదు హోల్డింగ్ పవర్ కొంచెం ఇబ్బందిగా ఉందంటే నార్మల్గా శ్వాస తీసుకుని వదిలేసేయండి అటే. ఇలా చంద్రభేది చేయడం వల్ల రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే శరీరంలో పిత్తం బాగా ప్రకోపించడం, అంటే హీట్ ఓవర్గా ఉండడం, టెంపరేచర్ బ్యాలెన్స్ లేకుండా ఎక్కువగా ఉండడం. దానివల్ల అది పిట్యూటరీ గ్లాండ్ మీద ఎఫెక్ట్, బ్రెయిన్ లో పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్ సెక్రెషన్స్ కి ఉపయోగపడేది, మాస్టర్ గ్లాండ్ అది కంట్రోల్ చేసేది అది హార్మోన్స్. సో అది సరిగ్గా సెక్రెషన్స్ చేయకపోవడం వల్ల కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో అందువల్ల చేయవలసింది ఏంటి, ఇలా చంద్రభేది ద్వారా శరీరాన్ని కూల్ చేసుకోవాలి. ముందు ఆటోమేటిక్గా బ్రెయిన్ కూల్ అవుతుంది, పిట్యూటరీ గ్లాండ్ వర్కింగ్ బాగుంటుంది, హార్మోన్స్ కరెక్ట్గా బ్యాలెన్స్గా సెక్రీట్ అవుతాయి. అది థైరాయిడ్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విధంగా అన్ని ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలన్నా ప్రతి దానికి కూడా చంద్రభేది అద్భుతంగా పనికొస్తుంది. ఇది అయిపోయాక ఇప్పుడు సూర్యభేది చేద్దాం. సూర్యభేది ఏం లేదు, కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడిముక్కు ద్వారా వదిలేయడం అంతే. సూర్యతత్వం ఎప్పుడైనా కూడా కుడి ముక్కు అనేది అంటే ఇటు పింగళ నాడి ఉంటుంది,
ఇందాక చేసింది ఇడానాడి. ఇడానాడి యాక్టివేషన్కి చేసాం ఇందాకది. ఇప్పుడు పింగళ నాడి అని ఉంటుంది. వెన్నుపూసకి ఇరువైపులో 2 నాడులు ఉంటాయి. సో ఇప్పుడు పింగళ నాడి యాక్టివేషన్కి. దీనివల్ల ఏంటంటే శారీరకంగా చాలా బలంగా దృఢంగా ఉండడానికి, ఎక్కువ బలహీనంగా ఉన్నవాళ్ళు శారీరకంగా వాళ్ళు తప్పనిసరిగా సూర్యభేది ప్రతిరోజు చేయాలి. మన శరీరంలో అరుగుదల పెరగాలన్నా కూడా సూర్యభేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. శరీరంలో ఎక్కువగా ఏంటంటే వామ్స్ ఉంటాయి, పురుగులు, ఏదన్నా నులి పురుగులు అలాంటివి కూడా ఉండి మనకి తీసుకున్న ఆహారం సరిగ్గా పచనం అవ్వదు. అంటే డైజెషన్ రసం కింద మారింది కూడా కణాలు లాక్కోలేకపోవడం. కారణం ఏంటంటే ఇవన్నీ ఉంటాయి కదా, వామ్స్ ఉంటాయి కదా లోపల, అవే ఎక్కువ తీసేసుకుంటూ ఉంటుంది. సో సూర్యభేది చేస్తే ఏం జరుగుతుందంటే ఆ పురుగులు, వామ్స్ లాంటివి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా మొత్తాన్ని చంపేస్తూ ఉంటుంది. సో ఈ ప్రాణాయామం ఆ విధంగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎవరికి వాళ్ళు 10 సార్లు చేస్తూ ఉండండి. కుడి ముక్కు ద్వారానే తీసుకున్నాం, కుడి ముక్కు ద్వారానే వదిలేసాం. శరీరంలో కూడా సూర్యతత్వం బాగా పెరుగుతుంది. అట్లా ఎన్నో ఇండైరెక్ట్ గా కూడా ఎన్నో చక్కటి ఫలితాలు వస్తాయి ఆరోగ్యానికి సంబంధించినవి. జలుబు, ఇట్లాంటి సైనస్ ప్రాబ్లమ్స్ వీటితో బాధపడుతున్న వాళ్ళకి కూడా సూర్యభేది బాగుంటుంది. వాళ్ళు చంద్రభేది ఎక్కువ చేయకపోవడమే బెటర్. కొంచెం జలుబు కంట్రోల్లోకి వచ్చాక చంద్రభేది చేసుకోండి. అది ఇప్పుడు అనులోమ విలోమ చేద్దాం. కుడిముక్కు మూసివేసి ఎప్పుడైనా కూడా ప్రాణాయామాలు ఎడముక్కు ద్వారా తీసుకుని స్టార్ట్ చేయాలి. ప్రాణముద్ర పెట్టుకోండి. ఇది అద్భుతమైన ముద్ర. దీనివల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొటన వేలు 3 టిప్స్ కలపడం, మిగతా 2 వేళ్ళు స్ట్రైట్ గా ఉంటాయి. శరీరంలో పంచ ప్రాణాలకి లీడర్ వచ్చి ప్రాణవాయువు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, తర్వాత సమాన, మొత్తం 5 ప్రాణాలు. ఇవి 5 పోస్టులు లాగా అన్నమాట. ఎలా అయితే మెయిన్ హెడ్ ఒక రాజు, ఆ రాజు కింద పనిచేసే మిగతా డ్యూటీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మంత్రులు, అట్లాగా ఈ 5 ప్రాణాలు అన్నమాట. సో ఈ 5 ప్రాణాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, అంటే ఇవి ఆ డ్యూటీ అవి సరిగ్గా చేయాలంటే ప్రాణం అనే వాయువు అది ఆరోగ్యంగా ఉంటే ఈ ప్రాణం మిగతావన్నీ. అందుకే హృదయ స్థానంలో ఆత్మకు సంబంధించింది, ఆత్మ సాక్షాత్కారం హృదయ స్థానంలో చూడడం, ఇక్కడే ఉంటుంది మనకి ఆత్మని చెప్పడానికి కారణం ఏంటంటే ప్రాణం ఇక్కడి నుంచి పనిచేస్తూ ఉంటుంది. హృదయం దగ్గర నుంచి కాన్సన్ట్రేట్ అయ్యి మిగతా అన్ని భాగాలకి దాని యొక్క ప్రాణానికి సంబంధించిన విధులు నిర్వర్తిస్తూ ఉంటుంది వేరు వేరు పేర్లతోటి. సో అందుకని ఈ ముద్ర పెట్టుకుంటే సరిపోతుంది, ఇంకా మిగతా పెద్దగా అవసరం లేదు. అంత అద్భుతంగా పనికొస్తుంది. ప్రాణాయామాలు చేసేటప్పుడు బెస్ట్ ముద్ర ప్రాణముద్ర. ఎడముక్కు ద్వారా తీసుకున్నాం కదా, ఎడముక్కు ద్వారా తీసుకుందంటే కుడిముక్కు ద్వారా బయటకు పంపించేయాలి. ఎక్కువసేపు దీర్ఘంగా, అలానే బలవంతంగా ఆపాల్సిన పని లేదు. న్యాచురల్గా మనం ఎంతసేపు తీసుకుంటామో తీసుకోండి, మళ్ళీ న్యాచురల్గా బయటకు పంపించేయండి. కుడిముక్కు ద్వారా పంపించండి. కుడిముక్కు ద్వారానే మళ్ళీ శ్వాస తీసుకోండి. కుడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించండి. ఇది ఒక ఆవృత్తి. సుమారుగా 15 to 20 seconds, నిమిషానికి 3-4 శ్వాసలు. ఆ విధంగా ట్రై చేయండి. ఎంత స్పీడ్ చేసామనేది ముఖ్యం కాదు, ఎంతసేపు దీర్ఘ శ్వాస తీసుకోగలిగాం, దీర్ఘ ప్రశ్వాస బయట పంపించగలిగాం, ఇది ఎక్కువగా ఆలోచన చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. శ్వాసల సంఖ్య తగ్గి శ్వాస నిడివి పెంచుకోవాలి. ఆయు ప్రమాణం ఆటోమేటిక్ గా పెరుగుతుంది. మన పూర్వీకులు ఎక్కువ రోజులు, వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు జీవించడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ శ్వాసల మీద నియంత్రణ ఉండేది. ఆ శ్వాసల్ని వాళ్ళు నియంత్రించడం ద్వారా ఆయు ప్రమాణం పెంచుకున్నారు. 200-300 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి, వెన్నుపూస నిటారుగా ఉందా లేదా, నాలిక కేచరి ముద్ర వేసామా లేదా, దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర ఉందా లేదా, ఇవన్నీ గమనించుకోవాలి. పరధ్యానంగా చేయకూడదు. మెడిటేషన్కు ముందు అనులోమ విలోమ ప్రాక్టీస్ చేసుకొని నెమ్మదిగా భ్రామరి ఉద్గీత కూడా ప్రాక్టీస్ చేసుకొని ధ్యాన స్థితికి వెళ్ళిపోవచ్చు. స్లోలీ రిలాక్స్. ఎడమూకు ద్వారా శ్వాసను బయటకు పంపించాక నెమ్మదిగా ప్రాణాయామాన్ని ముగించండి. ఇది కూడా ఒక జాగ్రత్త మనం తీసుకోవాలి. ప్రాణాయామం చేస్తూ అర్ధాంతరంగా మధ్యలో క్లోజ్ చేయొద్దు. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు చేద్దాం. భ్రామరి ఉద్గీత ప్రణవ ప్రాణాయామం. షణ్ముఖి ముద్ర, 2 చేతులు. డీప్ బ్రీతింగ్ 3 సార్లు చెప్పుని చూద్దాము. చెవులు మూసి వేశాక ఓంకారాన్ని జంకారాన్ని చేయాలి. Slowly relaxing ధ్యాన ముద్ర. ఉద్గీత ప్రాణాయామం. చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊమా అంటూ ఉచ్చరిస్తాము. 3 సార్లు చేద్దాం. 21 సార్లు చేసుకుంటే చాలా చాలా మంచిది. సమయభావం ఉన్నప్పుడు మీరు చూసుకొని కొంచెం తక్కువ చేసుకోండి, అంతేగాని ఎక్కువగా 21 టైమ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. డీప్ బ్రీతింగ్. కాసేపు అలా బాహ్య కుంభకంలో ఉండిపోవాలి ఆ ఓంకారాన్ని ఉచ్చరించాక. తర్వాత మళ్ళీ శ్వాస తీసుకొని మళ్ళీ సెకండ్ టైం డీప్ బ్రీతింగ్. స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. 2 చేతులు ఒక దానిలో చేతి బొట్టు మీద టచ్ చేస్తూ భుజాలు విశాలంగా, వెన్నుపూస నిటారుగా, నాలుగు కేచరి ముద్ర. దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించి మనసులోని ఓంకారాన్ని ఉచ్చరిస్తూ, దీన్నే ధ్యానం అని కూడా అంటాం. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు రాపిడి చేసుకుని
ఇలా ధ్యానంలో మీరు 15 నిమిషాలు అరగంట మీ వీలు అనమాట. మీరు ఎంతసేపు అయినా మీకు చూసుకొని ధ్యాన స్థితిలో ఉండిపోవచ్చు. ఇప్పుడు ఆక్యుప్రెషర్ పాయింట్స్ నాభిస్థానం డిస్ప్లేస్మెంట్కి చేయవలసినవి చూద్దాం. పాదము ఇట్లా పెట్టుకొని కాలి బొట్టన వేలు మెట్టు వేలు రెండు వేళ్ళకి మధ్యలో ఉన్న ఛానల్ ఉంది కదా, ఉబ్బెత్తు ఎముక వస్తుంది మనకి. ఆ ఎముక వరకు ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా 2 చేతులతోటి ఈ విధంగా కొంచెం బలంగానే ప్రెస్ చేయండి, నొప్పి రావాలి. ఇలా ఈ ఎముక ఉంది కదా, ఉబ్బెత్తు ఎముక లాస్ట్ పాయింట్ ఇక్కడ దాకా, ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ దాకా ప్రెస్ చేయండి. ఈ విధంగా రోజు ఒక 3 నిమిషాలు 4 నిమిషాల పాటు ఒక్కొక్క పాయింట్ పని కట్టుకొని ఇవన్నీ చేయాలి. సోలార్ ప్లెక్సెస్కే కాదు, ఓవరాల్గా బాడీ పెయిన్స్ కానీ మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ ఛానల్స్లో మనం ప్రెస్ చేస్తే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అది తర్వాత సేమ్ అలాగే కాళ్ళల్లో చేసాం కదా, చేతిలో ఇలా అరచేయి యొక్క ఉబ్బెత్తు భాగం ఉంది కదా, ఈ ప్లేస్లో పాయింట్ ఇలా పాయింట్ పట్టుకున్నాక ఇక గ్యాప్ ఇచ్చేయచ్చు, ఇబ్బంది ఏంటి. ట్రేస్ అవుట్ చేశాక ఈ భాగాన్ని ప్రెస్ చేయండి. క్షిప్ర మర్మ అంటాం, అంటే మనకు మర్మ పాయింట్ నేర్చుకున్నాం కదా, దాంట్లో ఇది క్షిప్ర మర్మ. ఈ పాయింట్ ఆల్ ఇన్ వన్ అనమాట. ఇప్పుడు ఇదేదో నాభిస్థానం డిస్ప్లేస్మెంట్కే వాడుతున్నామని అనుకోవాల్సిన పని లేదు. దీనివల్ల ఎన్ని లాభాలంటే టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి, బాగా టాక్సిన్స్ ఎలిమినేషన్ పనికి వస్తుంది. జ్వరము బాడీ పెయిన్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వాడుకోవచ్చు. ఎనర్జెటిక్ పాయింట్ అంటాం దీన్ని, అంటే నొప్పులు తగ్గడానికి వాడే పాయింట్. ఇది పవర్ఫుల్ పాయింట్. ఇది అంతే, రోజు ఒక 5 నిమిషాలు చేసేసుకోండి. పర్టికులర్గా మనమేం మర్మ పాయింట్ని డీటెయిల్గా మనం ఏం చెయ్యము. ఓవరాల్గా ఈ ఛానల్ని ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా 5 టైమ్స్, అదే 5 మినిట్స్ అలా పెట్టుకొని చేసుకోండి. ఓకే, అయితే కొంచెం బలం ప్రయోగించాలి. ఒకవేళ చేతితో మేము ఇలా ఎంతసేపు చేయలేమంటే ఒక పెన్ను కానీ చెక్కది ఏదన్నా షార్ప్గా ఉండే చూసుకొని, అది గుచ్చుకోకుండా, అంటే కొంచెం గుండ్రంగా ఉంటుంది కదా, అలాంటివి ఆక్యుప్రెషర్ పాయింట్కి సంబంధించినవి ఉంటాయి చెక్కవి, అవి పెట్టేసైనా ప్రెస్ చేసుకోవచ్చు. ఏదైనా మన చెయ్యి బెస్ట్. బయోమ్యాగ్నెటిజం ఉంటుంది, అది ఈ చేతిలోది మ్యాగ్నెటిజము ఈ చేతిలోకి వెళ్తుంది. అదే ఒక నాన్ లివింగ్ థింగ్ అనుకోండి, దానివల్ల ఎక్కువ లాభం ఉండదు. లివింగ్ థింగ్కి నాన్ లివింగ్ థింగ్ తోటి ఎలా జీవం పోస్తాము, అంటే జీవం ఇవ్వగలుగుతాము, యాక్టివేషన్ ఎలా చేస్తాము, చిన్న లాజిక్. సో అందుకని ఎప్పుడైనా చేతితోటే చేసుకుంటే ఉత్తమం. కొన్ని పాయింట్లు మనకి అందవు, అలాంటప్పుడు వాడుకోండి వేరేవి మెటీరియల్. ఇలాంటి చిన్నవి టిప్స్ మనం ఫాలో అవుతాం. ఇది బాగా నావెల్ డిస్ప్లేస్మెంట్కి అద్భుతంగా పనికొస్తుంది. తర్వాత ఇలా పెట్టుకున్నప్పుడు మన చేతి వేళ్ళు కణుపులు అన్ని కూడా సమానంగా ఒకదానికొకటి మ్యాచ్ అవ్వాలి. అలా అయినప్పుడు నావెల్ డిస్ప్లేస్మెంట్ లేదని అర్థం. ఇలా పెట్టినప్పుడు 2 అరచేతులు చిటికిన వేళ్ళని ఈక్వల్గా పెట్టాలి. పెట్టాక ఇలా చూసుకున్నప్పుడు అన్ని కలవాలి లైన్స్. ఇక్కడ రిస్ట్ దగ్గర క్రీజ్ దగ్గర లైను, అరిచేతుల్లో ఈ రేఖలు, చిటికిన వేలు యొక్క కణుపులు అన్ని మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయినాయి అంటే అర్థం ఏంటి, నావెల్ డిస్ప్లేస్మెంట్ లేదు అని అర్థం. ఇది చిన్నది ఇలా పెట్టుకున్నప్పుడు బాగా తెలుస్తుంది, ఇలా చూసినప్పుడు ఈ లెవెల్లో పెట్టుకున్నప్పుడు. సో ఇదొక చిన్నది టిప్. ఇంకొకటి ఇందాక చెప్పాను కదా, కాళ్ళని లాగించి కూడా ఇంకొక వేరే వ్యక్తి ఉండాలి. మన కాళ్ళని మనం లాగలేం కదా, పడుకుంటాం కదా, పడుకున్నాక ఏంటంటే చూపుడు వేలు బొటన వేలు పెట్టి వీటిని ఇలా పట్టుకొని ఇలా స్ట్రెచ్ చేయించుకోవాలి. 2 కాలు బొటన వేలని ఇలా పెట్టి 2 కాలు బొటన వేలని పట్టుకొని అవతల వ్యక్తి లాగుతారు ఇట్లా. అది చాలా సింపుల్.
అదొకటి ప్రాక్టీస్ చేయించుకోవాలి. ఇంట్లో ఉంటారు కదా ఎవరైనా వేరే వ్యక్తులు ఆడుతుంటారు. సో ఇదొకటి నేవల్ డిస్ప్లేస్మెంట్కి ఇంతవరకు బాగుంటాయి ఇవన్నీ కూడా. ఇంకా ఏమైనా మిస్ అయిన ఉంటుంటే నేను యోగా క్లాసులు రోజువారీ ప్రాక్టీస్లో అవి అవి పర్టికులర్గా చేస్తున్నప్పుడు గుర్తొస్తాయి కదా, అప్పుడైనా చెప్తుంటాను. మ్యాక్సిమం ఎంతవరకు చేసుకున్నా సరిపోతుంది. ప్రేయర్ చేసేది ఇవాళ సూక్ష్మ వ్యాయామాలు అవి మీరు చేసుకోండి. సూక్ష్మ వ్యాయామాల్లో కూడా ఇవన్నీ కూడా నేవల్ డిస్ప్లేస్మెంట్కి చాలా బాగా పనికి వస్తాయి. ఇవన్నీ ఇలా కణితో ఇది మన యొక్క చేతి రిస్ట్ దగ్గర పట్టుకొని ఈ విధంగా స్ట్రెచ్చింగ్. సో ఓవరాల్గా అవన్నీ మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. సమయం చాలా అయిపోయింది కదా. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అటెండెన్స్ చదువుతాను. 13 మెంబర్స్ ఈరోజు: సులోచన, పద్మజ, జయలక్ష్మి, సత్యవతి, విజయలక్ష్మి, లలిత కుమారి, శ్రీదేవి, పద్మావతి, ఉమామహేశ్వరి, ధనలక్ష్మి, సూర్యకుమారి, వైజాగ్, సువత్సల. వైజాగ్ సూర్యకుమారి గారా? లైన్లో ఉన్నారా? ఆడియో ఆన్ చేసుకుంటే మీరు ఏదైనా మాట్లాడితే వినపడుతుంది. సరే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే క్లాస్ ముగిచ్చేస్తాను. ధన్యవాదాలు.